మనకు యోక్ ఫ్రాక్ అనేది ట్రెండింగ్ డిజైన్ అయిపోయింది. ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. హాయ్, లాస్ట్ వీడియోలో ఫ్రాక్ చూసాం కదా కటింగు. ఇప్పుడు యోక్ ఫ్రిల్ ఎలా పెట్టాలో, ఈ డిజైన్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ యోక్ ఫ్రిల్కి వీ నెక్ అయితేనే మనం పెట్టిన డిజైన్కి లుక్ వస్తుంది, కాబట్టి వీ నెక్కే పెడుతున్నాను. క్యాన్వాస్ని లైనింగ్ మీద ఐరన్ చేసుకొని దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే కట్టించుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకు ఏ నెక్ కావాలో అది పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ని సీదా మీద పెట్టుకొని అవుట్లైన్స్ అంతా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనం కటింగ్ చేయకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకు డాట్ పొడవు ఎంతైతే కావాలో అక్కడ వరకు మార్క్ వేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్గా ఒక షేప్ ఇచ్చుకోవాలి. దాన్ని ఆపోజిట్ సైడ్ కూడా పెట్టి అలాగే అదిమితే సేమ్ ఎక్కడ స్టిచ్చింగ్ రావాలో అక్కడ మార్క్ పడిపోతుంది. మనకు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఎలా వేయాలో చూద్దాం. మనం టక్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం, అక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అక్కడ నుంచి ఒక స్టిచ్ స్టార్ట్ చేసి మళ్ళీ 3.5 ఇంచ్ దాకా సన్నగా కుట్టుకుంటూ మళ్ళీ ఆమ్ హోల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా దాని మీదనే కరెక్ట్గా వేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ కూడా అదే విధంగా కరెక్ట్గా అలాగే వేసుకోవాలి. అప్పుడే మనకు ప్రిన్సెస్ కట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముఖ్యంగా బిగినర్స్కి అయితే ఈ పద్ధతి ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ ప్రిన్సెస్ కట్ అవుట్ఫిట్ అయితే మనకు ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు యోక్ ఫ్రిల్ అనేది అది ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం క్లాత్ తీసుకొని 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేనైతే పిన్స్ వేయటం లేదండి, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకుంటూ ఒకదాని మీద ఒకటి అలాగే పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనకు ఖర్చు ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో అక్కడి వరకే చాలండి, మిగతాదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అవసరం లేదు. 2 ఇంచెస్ వరకు ఆపేయాలి. 2 ఇంచెస్ చూసుకొని ఆపేసుకోవాలి. అలాగే మధ్యలో ఒక స్టిచ్ వేస్తున్నాను కదలకుండా. ఇప్పుడు మనకు బాడీ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆ ఫ్రిల్స్ని అదే విధంగా పెట్టుకొని బాడీ అవుట్లైన్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా అలాగే స్ట్రైట్గా వేయకుండా క్రాస్ ఇచ్చుకోవాలి. క్రాసింగ్ అయితేనే లుక్ వస్తుంది. జాగ్రత్తగా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత అవుట్లైన్స్ అంతా ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ అయితే నేను ప్లెయిన్గా కాకుండా చిన్న ఫ్రిల్ ఇస్తున్నాను. లైనింగు వేసి అటాచ్ చేసేసుకోవాలి. అవుట్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు టక్కు షోల్డరు ఒకేలా వచ్చేటట్టు చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే మనం దేన్ని లాగొద్దు, బాడీ పీస్ని లాగొద్దు, హ్యాండ్ని కూడా లాగకుండా మనం మిషన్కి అందియాలి అంతవరకే. అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ వచ్చేసి బ్యాక్ వైపు ఉంచేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్న మనం లోతు తీస్తాం కదా, ఆ లోతు హ్యాండ్ లోతు కరెక్ట్గా ఫ్రంటే పెట్టుకోవాలి. అప్పుడే మనకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ముడతలు లేకుండా కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు కింద అంబ్రెల్లా ఎలాగో ఇప్పుడు చూద్దాం. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి మనం జాయింట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. జాయింట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పీసు బాటమ్ పీసు రెండు కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి, జాయింట్ చేసేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ వైపు కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మనం దీన్ని లాగకుండా నార్మల్గా జాయింట్ వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూద్దాం. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం ఆమ్ హోల్ దగ్గర ఒక టక్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ వరకు కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా చూసుకుంటూ మనం ఎక్కడ వరకు అయితే మార్క్ పెట్టుకుని ఉంటామో అక్కడి వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే 2-3 స్టిచ్లు పక్కన వేసేసుకోవాలి. మనం నడుము వరకు స్టిచ్ వేసుకున్నాం కదా, మళ్ళీ అక్కడ నుంచి లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. కాకుండా రెండు కలిపి వేసేస్తే లుక్ అనేది పోతుంది. కాబట్టి నేనైతే ఏ ఫ్రాక్కైనా ఇలాగే వేస్తాను. లైనింగ్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేస్తాను, మెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసేస్తాను.
ఫైనల్లీ యోక్ ఫ్రిల్ ఫ్రాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. లైనింగు ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి వచ్చేసి జిగ్జాగ్ వేసేసుకుంటే ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో, ఈ ఫ్రాక్ అనేది ఎలా ఉందో ఒకసారి ఫ్రాక్ నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.